ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధికరమైనటువంటి దివ్యల చేత దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక. ఆమె చక్కటి రీతిలో అద్భుతకరమైనటువంటి మాటల చేత పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నిజంగా దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే మనం వింటామో మనకు తెలియనటువంటి ధైర్యము వచ్చేస్తుంది అండి. ఈ యొక్క ధైర్యము నిజంగా దేని వల్ల కలగదు కానీ దేవుని యొక్క మాటల వల్ల కలుగుతుంది. నిజంగా నీకు ఏ దుఃఖము ఉందో, ఎటువంటి నిట్టూర్పుల మధ్య నీవు జీవిస్తూ ఉంటున్నావో, ఏ దుఃఖకరమైనటువంటి పరిస్థితుల మధ్య నీవు ఉంటున్నావో, సమాధానం లేక, సంతోషం లేక, నెమ్మది లేక, చికాకులు, వీటన్నిటి మధ్యలో నీవు జీవిస్తూ ఉన్నావేమో, అయితే పరిశుద్ధ ఆత్మదేవుడు నీ యొక్క ప్రతి దుఃఖమును కూడా చూచి, ప్రతి నిట్టూర్పును కూడా చూచి, ఇవన్నీ కూడా తొలగిపోతాయి, నీవు ధైర్యంగా ఉండు అంటున్నాడు. ఎంత గొప్ప చక్కటి అద్భుతమైనటువంటి మాటలండి. నీ పరిస్థితిని ఎవరూ చూడకపోవచ్చు, నీ దుఃఖాన్ని ఎవరూ చూడకపోవచ్చు, కానీ చూచుచున్నటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు నీ ప్రతి దుఃఖకరమైనటువంటి పరిస్థితిని అంతటినీ కూడా ఈ ఉదయకాల సమయంలో తీసివేసి నిన్ను సకల సమృద్ధిలోనికి నడిపించి ముందుకు దీవించును గాక. అందరి కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నతుడ, సజీవుడ, వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి, సకల సమృద్ధి చేత మీరు నింపండి. ఈ దిన దీవెనల చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.